6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పురంధేశ్వరికి టికెట్లు. సీఎం రమేష్ వరప్రసాద్, కొత్తపల్లి గీత, శ్రీనివాస్ వర్మలకు. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్న 6 లోక్సభ స్థానాలకు ఆదివారం అభ్యర్థులు ప్రకటించి జాబితాలో అనూహ్యంగా 3కి చోటు దక్కించుకోగా టికెట్ ఖాయమని భావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి నిరాశ ఎదురైంది. నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా టికెట్లు దక్కించుకున్నారంటే మరి వీళ్ళు ఎందుకు ఊహించలేదో అర్థం కాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పేరు మొట్టమొదటి నుంచి వినబడుతోంది. అంటే వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డికి కూడా టికెట్ ఇవ్వకూడదని భావించినట్టున్నారు. అట్లాగే రఘురామకృష్ణరాజుకి టికెట్ వస్తుందని ఎవరు భావించారు? అనూహ్యం అంటే అది వీళ్ళు ఊహించింది రఘురామకృష్ణరాజు. ఇందులో ఓ జోక్ ఏంటంటే భూమి లీజుకి ఇచ్చిందేమో జగనం, ఈయన కూలి పని చేసిందేమో చంద్రబాబు దగ్గర, కూలి ఇవ్వాల్సిందేమో బీజేపీ అనమాట. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే చంద్రబాబు మీడియా అన్నట్టు కోణంలో తయారైపోయింది. ఇంతకంటే వెర్రి వార్త ఇంకోటి ఏదన్నా ఉంటుందా? అనూహ్యం. పురంధేశ్వరి టికెట్ ఇవ్వడం అనూహ్యం అట, వరప్రసాద్ టికెట్ ఇవ్వడం అనూహ్యం ఖచ్చితంగా. కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఎందుకు ఇవ్వడం అనూహ్యం ఎందుకు అవుతుంది? శ్రీనివాస్ వర్మకి టికెట్ ఇవ్వడం అనూహ్యం ఎందుకు అవుతుంది? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాడికి రఘురామకృష్ణరాజుని తీసుకునిస్తే అనూహ్యం తప్పించి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఊహించింది మొత్తం తెలుగుదేశం టీమే ఉంటారనుకున్నారు. కొంచెం అట్లాగా కాంగ్రెస్ టీము అన్నటువంటి వాళ్ళకి కూడా ఇవ్వడం అన్నది అంగీకరించలేకపోతున్నారు. లేకపోతే